H7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని రైతు బజార్లను ఎండియు వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఘనంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి పట్టణంలోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులకు చెమటలు పట్టించారు. రైతు బజార్లు, ఎండియు వాహనాలు, ప్రజా పంపిణీ చౌక డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అవకతవకలను గుర్తించారు. అధికారులపై, నిర్వాహకులపై మంత్రి మనోహర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలోని చౌక డిపోలు, ఎండియు వాహనాలు, ప్రత్యేక స్టాల్స్, రైతు బజార్లను వర్షంలో 2 గంటల పాటు నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేశారు. ముందుగా రైతు బజార్లోని టమోటా ధరల కంటే బయట తోపుడు బండ్లపై తక్కువ ధరకు విక్రయాలు జరుగుతుండడాన్ని గుర్తించారు. దీనిపై రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ను నిలదీశారు. అదేవిధంగా రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాల్లోని సరుకుల వ్యత్యాసంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక ఎండియు వద్ద అధిక సంఖ్యలో రేషన్ కార్డులు ఉండటాన్ని గుర్తించి ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రత్యేక స్టాల్స్, కందిపప్పు, బియ్యం షాపులు సమయపాలన పాటించకపోవడంపై యజమానులపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన సరుకులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి మనోహర్ హెచ్చరించారు. నిర్వాహకుల తీరు మార్చుకుని సమయపాలన పాటించాలని, సక్రమంగా పంపిణీ చేపట్టాలని హెచ్చరించారు. రైతు బజార్లలో కూరగాయల ధరలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బయట రేట్లకు, రైతు బజార్లోని రేట్లకు వ్యత్యాసం పట్ల రైతు బజార్లో సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌక రేషన్ వాహనదారుని దగ్గర వినియోగదారుల కార్డులు ఎక్కువ ఉండడం గుర్తించి వాటిని ఎందుకు ఉంచారని, కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించి ఎండియు వాహనదారుడిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు మంత్రి మనోహర్ సూచించారు. పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, పలువురు అధికారులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. స్థానిక దామర్లవారి వీధిలోని శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో మా జ్యువెలర్స్ అధినేత కర్రి సుధాకర్ సహకారంతో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్య పట్ల మక్కువతో సుధాకర్ ప్రతి ఏటా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయటం ఉదాహరణమన్నారు. సమాజంలో ఉన్నత స్థితిని అందుకోవటానికి విద్య ఎంతో అవసరమని, అటువంటి విద్యను ప్రోత్సహించేలా విశ్వబ్రాహ్మణ సంఘం చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు. ఒక మంచి అవకాశాన్ని మనందరికి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏం చదువుకున్నాం, ఎట్లా చదువుకున్నాం, ఏం చదువుకోవాలనేది చాలా మందికి తెలియదు. ఎవరు కూడా దీన్ని సహాయం చేసేవాడు కూడా మనకు దొరకరు. మనకి టీచర్ ఏం చెప్తే అదే నిజమని చెప్పుకునే ఈ దశలో మనం ఉన్నాం. పై చదువులకు వెళ్ళేటప్పుడు నేట్లోకి వెళ్ళాలి. ఇంజనీరింగ్ అని ప్రతి వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఇంజనీరింగ్లో ఏ యొక్క బ్రాంచ్ తీసుకుంటే మీకు మీరుగా ఆలోచించుకునే రీతి, అసలు దేనికి వెళ్ళాలి అనుకోవడం, మెడికల్ సైడ్ వెళ్ళాలా, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే ఏ సైడ్ వెళ్ళాలి అని చెప్పి, లేకపోతే ఆర్ట్సా, కామర్సా, లిటరేచర్ అని ఈ రకంగా దాదాపు వీటి మీద అవగాహన లేకుండా చాలా సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు సహాయం లేకుండా పిల్లలు ఏదో చదువుకోవాలని చెప్పి చదువుకోవటమే తప్పితే ఒక లైన్ ఆఫ్ థాట్ మీకు మొదటి నుంచే ఈ రకంగా నా బిడ్డల్ని తయారు చేయాలని చెప్పి, నేను ఇది చదువుదాం అనుకున్నాను అవ్వలేదు కాబట్టి నా పిల్లలు ఇది అవ్వాలని వాళ్ళకి ఇష్టమన్నా లేకపోయినా సరే మీ యొక్క ఆలోచనలు వాళ్ళ మీద బలవంతంగా రుద్దే కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని బయటకు తీసుకురాలేకపోతున్నాం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. విద్యార్థులు అవడానికి ఇవాళ మరి మన ప్రాంతం నుంచి ఎవరికి వెళ్ళాల్సి వచ్చినా, నోరు పడిపోయినా ఎక్కడున్నారు అంటే శివకుమార్ గారి దగ్గర ఉన్నారని చెప్తారు. అది ఈ నేను దాదాపు 7-8 సార్లు వాళ్ళ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందర. అంతటి స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన కూడా మన వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి, చదువుకున్న వాళ్ళని పైకి తీసుకురావాలని
ఒక మహత్తరమైన ఆలోచన ఆయనకు రావడం అనేది నిజంగా ఇది ఒక పూర్వజన సుకృతంగా మీ అందరూ కూడా భావించాలి. ఆయన్ని మనం వినియోగించుకోవాలని చెప్పి అందరికీ మనం చేస్తూ, అదేవిధంగా తనకి తెలిసిన విద్యని 10 మందికి పంచడమే కాకుండా దాని ద్వారా మీ అందరినీ కూడా ట్రైన్ చేయడమే కాకుండా ఆ కట్టు అనే మరి పురాతనంగా వస్తున్నటువంటి ఆ విద్యను పోకుండా కాపాడుకుంటూ మరి ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు చేయనటువంటి మరి కార్యక్రమాన్ని ఆయన చేస్తూ దాన్ని ద్వారా జీవనం గడుపుకుంటూ అభివృద్ధిలోకి వస్తూ దాదాపు 72 మంది పనివాళ్ళని ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి మన కట్టు సుధాకర్. ఈ ప్యారిస్కి 3 కాలాలు ఉంటేనే ఈ ప్యారిస్కి పేరు రాలేదు జనాలకి. ప్యారిస్లో ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ యొక్క జనాల్లో ఉండడం వల్ల, అలాంటి కళాకారులందరూ కూడా ఇక్కడ ఉండడం వల్ల ఈ జనాలకి అలాంటి మళ్ళా పూర్వవైపు వచ్చేలాగా ఈ జనాల్ని మరొక ప్యారిస్ లాగానే ఉండాలని కోరుకుంటూ ఆ కార్యక్రమానికి మరి పెద్దలు మరి విద్యాపరంగా శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు మాకందరికీ కూడా వెన్నట్టు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రముఖ వైద్యులు డాక్టర్ వజ్రాల శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రతతో విద్యను అభ్యసించి తాము ఎంచుకున్న రంగాలలో రాణించాలన్నారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సుధాకర్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గుంటముక్కల అర్జున్, టి ఉదయ్ శంకర్, మణికుమార్, కె శేషబాబు, లక్ష్మీప్రసాద్, ఎం శ్రావణ్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, పలువురు సంఘ నాయకులు, టీడీపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ తల్లిదండ్రులు నేను చెప్పేది ఈ పిల్లలు చదివించిన తర్వాత ఏదన్నా హైయర్ స్టడీస్ చదవాలంటే, ఏమన్నా అకాడమిక్గా ధన సహాయం కావాలన్నా, ఏదన్నా గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎలా చదవాలో, ఎటు వెళ్ళాలో, చదివిన తర్వాత ఏమవుతుందో, ఏం చదివితే ఎక్కడ వెళ్తామో ఇవన్నీ తెలియకపోవచ్చు. దీనందరికీ మేము ఒక ప్లాన్ కూడా వేస్తున్నాము. ఒక కమిటీ నాకు ఫామ్ అయ్యి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి, వీళ్ళకి ఒక మానిటరీగా కొంచెం సహాయం చేద్దామని ఒక ఆలోచన ఉన్నది. దీనందరికీ మీ సహకారం కావాలి. ఏంటంటే మీరు వచ్చి అడుగుతుంటే మేము డెవలప్ చేస్తాము. దాన్ని డాక్టర్ చదవడానికి కానీ, ఇంజనీర్ అవ్వడానికి కానీ, లాయర్ అవ్వడానికి కానీ, ఐఏఎస్ వెళ్ళడానికి కానీ, ఎక్కడ చదవాలి ఇదంతా మేము గైడెన్స్ ఇవ్వడానికి ఒక కమిటీ ఫామ్ అవుతాము. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి దయచేసి. ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటూ ఉండేవాడిని ఒకప్పుడు, కానీ అవకాశం వచ్చిందండి ఇప్పుడు. ఎందుకు అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజులు ఒక మాట అన్నారు మనల్ని, నా దగ్గరికి వెనక్కి తీసుకురావద్దు, పిల్లలకి ఏదైనా పంచండి, అలాగే ఇంకేదైనా చేయమని చెప్పారండి. పుస్తకాలు అలాగే అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమన్నారండి. సో దానికి సంబంధించి 62 ఏళ్ళు చేస్తాను. ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా బూస్టింగ్ లా ఉంది, ఇంకా చేయాలని ఉత్సాహం కూడా ఉందండి. స్థానిక చెంచుపేటలోని చావాస్ కళ్యాణ మండపంలో తెనాలి ప్రాంత కమ్మ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఒక తాటిపైకి వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. కుల సంఘాలుగా కాక సేవా సంఘాలుగా కమ్మ సామాజిక వర్గ సంఘాలు పనిచేయటం జరుగుతుందన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడులకు పాల్పడినా సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆత్మాభిమానం, పౌరుషం కలిగిన కమ్మ సామాజిక వర్గం పూర్వీకులకు చూపిన బాటలో నడుస్తూ సమాజానికి చేతనైనంత సేవ చేస్తూ ముందుకు వెళుతున్నట్లు వివరించారు. నూతనంగా ఏర్పడిన సంఘానికి ఈదర శ్యాంప్రసాద్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అనంతరం పలువురు రాష్ట్ర నేతలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, సమాఖ్య ప్రతినిధులు కొర్రపాటి అయోధ్య రామారావు, వెలగా కోటేశ్వరరావు, కర్నాటి శ్రీనివాస చక్రవర్తి, పర్చూరు శ్రీనివాసరావు, బొడ్డు రవిశంకర్, నన్నప్రేని నాగేశ్వరరావు, గుమ్మడి రామకృష్ణ, మురళి, అన్నాబుత్రి సదాశివరావు, కొత్త సుబ్రహ్మణ్యం, డిఎల్ కాంతారావు, కె కుసుమకుమారి, ఎస్ కల్పన, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, ఈదర వెంకటపూర్ణచంద్, పి రాజశేఖర్, డాక్టర్ కొమినేని రమేష్ బాబు, సిహెచ్ మధుకృష్ణ, పుష్పకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒకే మాట ఒకే బాటగా ఉండాలనే ఆలోచనతోటి ఓ సంఘంగా ఏర్పాటు చేయడం
వారికి అక్కడ కావలసినటువంటి అవసరాలు పరిస్థితులను బట్టి తీర్చుకునే విధంగా వారికి సూచనలు సలహాలు ఇస్తూ మేము మా యొక్క కార్యక్రమాలని నడుపుతూ ఉన్నాం. మనం ఎవరి మోచేతి నీళ్లు తాగడం లేదు, మనం ఎవరి సహాయ సహకారాలతో బ్రతకడం లేదు. మనము కష్టపడి వ్యవసాయ పరంగా ముందుకు వెళ్తూ మనం చాలా మందిని బ్రతికిస్తూ ముందుకు వెళ్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దాడుల్ని ఖండించాలంటే, మనం ఎదుర్కొనాలంటే మనం ఐక్యంగా ఉండి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే ప్రాతిపదికగా తీసుకొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే కులం మీద అభిమానం ఉంది, టైం పని చేయగలిగిన వాళ్ళు, వర్క్ చేయగలిగిన వాళ్ళు ఈ యొక్క సంఘాల్లోకి మేము ఎప్పుడు ఆహ్వానిస్తున్నాం. నూతన వ్యవస్థ రావాలన్నా, నూతన శిశువు జన్మించాలన్నా పెయిన్స్ తప్పవు. అలానే పుడవ తల్లి గడ్డి పుడవను ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో అంత కష్టం సంఘాలు ఏర్పడాలంటే. ఇంత లీడింగ్ కమ్మవారు తెనాలి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉన్నారు. ఇట్లాంటి విద్యావేత్తలు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ధర్మతులు, పెద్ద పెద్ద వ్యవసాయదారులు ఉన్నటువంటి మన తెనాలి నియోజకవర్గంలో ఇంతవరకు కమ్మ సంఘం ఏర్పాటు కాలేదు. అది ఎంత బాధ అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల నుంచి తెలంగాణ కాన్స్టిట్యున్సీలో అటో ఇటో కమ్మవారే ఎమ్మెల్యే. నాకు తెలిసినంత వరకు ఈ కాన్స్టిట్యున్సీలో అటో ఇటో ఎవరైనా సరే మన కమ్మవారే ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇట్లాంటి స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీ, మరి విద్యార్థులు ఉన్న కాన్స్టిట్యున్సీ, వ్యవసాయాలు ఉన్న కాన్స్టిట్యున్సీ, ఎన్టీ రామారావు గారు సినిమా రిలీజ్ కాగానే ఎలా ఉందనే కాల్ తెలుసుకోవడానికి ముందు తెనాలికి ఫోన్ చేసేవాడు. తెనాలి ప్రజలు 50 అంటే 100 డేస్ ఆడారు కదా. మరి ఇట్లాంటి ప్రాంతంలో ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు తెనాలి ఇటువంటి సంఘం ఏర్పడకుండా ఉండడం నన్నైతే చాలా బాధించింది. మీరు ఒక సంఘంగా ఏర్పడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక విలేజ్ అయ్యింది. కమ్మవారి మొత్తం కూడా ఒక విలేజ్ లెక్క అయిపోవాలి. ప్రపంచ కమలాల ఏకం కండి, ప్రపంచ కమలాల ఏకం కండి అవ్వాలి, అయి తీరాలి. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఈ యుగంలో పొలాలేంటి, మతాలేంటి అని. ఈ యుగంలోనే ఆ ఆవశ్యకత వచ్చింది. ఈ మారుతున్న ప్రపంచాన్ని మన బిడ్డలు అనుకోవాలంటే మనందరూ ఐక్యతగా ఉండాలి. మనం తీసుకున్న చారిత్రక తప్పిదం వల్ల 110 సంవత్సరాల క్రితం వాళ్ళు పెద్దోళ్ళు పెట్టారు. దాన్ని మనం సరైన వాళ్ళు నడుపుకోలేక సంఘాలు లేదు, అది లేదు, ఇది లేదు, కులం లేదు, మతం లేదు, కమ్యూనిస్టు జిందాబాద్ అని చెప్పేసి మన శక్తియుక్తులని అడ్డుదారికి వచ్చాం. ఆ 2 అక్షరాలలోనే అధికారంలో ఉన్నారు. మనమే పొలాలు అమ్ముకొని మురదాబాద్ జిందాబాద్ అంటూ తిరిగి మన ప్రైస్ చాలా వేస్టేజ్ అయిపోయింది. చూసిన తర్వాత మనమే తెలివితేటలో మనమే, పెద్ద పెద్ద ఐటీ కంపెనీ సీఈఓలు మనమే, ఫార్మా మనమే, సినీ రంగం మనమే, పత్రికా రంగం మనమే, వ్యవసాయ రంగం మనమే, ఎన్ని రంగాలు అదంతా చెప్పుకుంటూ ఒకవైపు, ఇంకా ఒకవైపు చూస్తే పేదవాళ్ళు ఉన్నారు. తెనాలి ప్రాంత కమ్మ సోదరీమణుల ఆత్మీయ సమావేశం తెనాలిలో చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశాం. కమ్యూనిటీలో ఉండే మన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే కమ్యూనిటీలో ఉండే పేద పిల్లలకి ఆర్థిక సహకారం లాంటిది చేయాలని, అలాగే ఈ కమ్యూనిటీ అభివృద్ధి కోసం సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనేదే మా అజెండా. దాంట్లో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మా మీద జరుగుతున్న అనేక రకమైన హేళన భాషలు, దాడులు రకరకాలు జరిగాయి. గతంలో కూడా ఖండించాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో మా కులం పేరెత్తి ఎక్కడైనా కించపరుస్తూ మాట్లాడితే సహించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
మేము ఏ కార్యక్రమం చేసినా సమాజం మొత్తం మెచ్చే విధంగానే చేస్తున్నాం. 20-25% మిగిలిన సామాజిక వర్గం పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అయినా కూడా రకరకాలుగా కామెంట్లు వచ్చినాయి. అందుకే మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, అలాంటి ఎట్టి పరిస్థితుల్లో సహించే పనే లేదు. రాష్ట్రంలో కమ్మ సంఘాలు అంటే ఇవి కుల సంఘాలు కాదు, సేవా సంస్థలు అనేంత గొప్పగా ఇప్పటికే మేము పేరు తెచ్చుకున్నాం. భవిష్యత్తులో కూడా సేవా సంఘాలుగా గుర్తింపు పొందుతామని చెప్పి మనవి చేస్తున్నాం. హరికథ గానంలో అందవేసిన కళాకారులున్న తెనాలిలో డాక్టర్ వైఎస్ఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హరికథ గానం వర్షం కారణంగా వాయిదా వేసినట్లు ప్రఖ్యాత్ చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులు ఆరాధ్యుల కన్నా పేర్కొన్నారు. ప్రముఖ హరికథ భాగవతారిణి శ్రీవాణి అభినందన కార్యక్రమం ఆదివారం గంగనమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్యే అన్నాబుతిని శివకుమార్ చేతుల మీదుగా హరికథ భాగవతారిణి శ్రీవాణి సత్కారం ఆహ్లాదభరితంగా కొనసాగింది. తనకు జరిగిన సత్కారం పట్ల శ్రీవాణి స్పందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సన్మానం అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించాల్సిన హరికథ కార్యక్రమం వర్షం కారణంగా వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 20వ తేదీ శ్రీవాణి హరికథ గానం ఉంటుందని ఆరాధ్యుల కన్నా మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో పెట్టు వెంకట కోటేశ్వరరావు, సంస్థ ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, కె తారకరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కథాగానం జరగాల్సింది వర్షాటంకం వలన మళ్ళా శనివారం రోజు మరి కథాగానం ఉంటుంది. అది ఎక్కడనేది మళ్ళీ అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్యులు గౌరవనీయులు అయినటువంటి శ్రీ కన్నా గారు వారు చాలా కృషి చేసి ఆర్టిస్టులకు సన్మానం చేయాలి, మంచి కళాకారుల కన్నా మంచి సదుద్దేశంతో శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి మాజీ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈరోజు నాకు ఈ సన్మానం జరగటం అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో జరగవలసిన శ్రీమతి శ్రీవాణి గారి హరికథా గానం విజయముద్రిక, అలాగే వారికి సత్కారం శ్రీ మన ప్రీతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగి వారికి ఈ సత్కారం ఘనంగా అందజేద్దాం అనుకున్నాం. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల దాకా చూసాం. 3 గంటలు కూడా వర్షం ఆగపోయేసరికి ఈ కార్యక్రమాన్ని 27/2024 శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మళ్ళీ హరికథా గానం శ్రీమతి శ్రీవాణి గారిచే విజయముద్రిక గానం ఉంటుంది. అలాగే చిన్నారులు పావని భావన నుంచి కూచిపూడి నుంచి ప్రదర్శన కూడా ఉంటుంది. అందరూ వచ్చి కథ విని శ్రీమతి శ్రీవాణి గారిని కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు అందరూ ఘనంగా సన్మానించుకొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉచిత ఇసుకంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి గతంలో కంటే అధిక రేటుకు ఇసుకను సరఫరా చేస్తూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తుందని వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అశోక్ బాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అత్యున్నతమైన న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి నేడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుని లేనిపోని అక్రమ కేసులు బనాయించడం నీచమైన చర్య అని అన్నారు. ప్రతి పేదవాడికి మంచి చేసే విధంగా కులమతాలకు అతీతంగా కృషి చేయాలని ప్రతి పేదవాడికి పథకాలు అందేలా చూడాలని అశోక్ బాబు కోరారు. సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 14 సంవత్సరాల మీ పాలనలో, తెలుగుదేశం యొక్క పాలనలో ఏ రోజైనా పేద వర్గాలకు కానీ ప్రజలకు కానీ ఒక్క పథకాన్ని ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈరోజు ఏదైతే ప్రజలకి ఒక విధానాన్ని అలవాటు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్నే మీరు ఈరోజు చేస్తూ, ఆ రోజు వ్యతిరేకించి మీరు ఈరోజు చేస్తూ అదే మీరేదో చేస్తున్నట్లుగా చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు తెలుగుదేశం వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే చెప్పారో ఆడపిల్ల 18 సంవత్సరాలు దాటితే 1500 నెలలా ఇస్తానన్నారు. అలానే మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానన్నారు. చాలా మంచిది. అలా తొందరలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిరుద్యోగి అనేటువంటి వాళ్ళు 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు, 10వ తరగతి అయ్యి వయసు దాటి 21 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుద్యోగ కిందకే వస్తారు. మరి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కానీ ఆ 20 లక్షల ఉద్యోగాలు కానీ మీరు ఇస్తే చాలా సంతోషిస్తాం.
50 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. 50 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తే చాలా సంతోషిస్తాం. ఎన్నికలకు ముందు మీరు చెప్పినటువంటి మాటల్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొని వస్తాం. తల్లికి వందనాన్ని మీరు ఏ రకంగా మోసం చేశారనే దాన్ని ఒకరుంటే 15,000 చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు. ఒకరుంటే 15,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇదే మాట లోకేష్ బాబు గారు చెప్పారు. చెప్పి ఓట్లు వేయించుకున్నారు, మరి గెలిచారు. మరి ఇప్పుడు చేసేది చీటింగా కాదా అని చెప్పేసి నేను మీ అందరినీ అడుగుతున్నాను. అలానే ఇసుక విధానం, ఫ్రీ ఇసుక అంటున్నారు. పొలాలని దోచుకుంటున్నారు, పేద వర్గాల్లో ఇంటి స్థలాలు దోచుకుంటున్నారు. దుర్మార్గంగా ఏదన్నా చిన్న వాళ్ళు లేఅవుట్లు వేసుకొని వాళ్ళ సొంత స్థలాల్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాటిల్ని దుర్మార్గంగా గోళ్ళ పడేసేస్తున్నారు, ఆక్రమించుకుంటా ఉన్నారు. మీ తెలుగుదేశం వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు చేస్తున్న దాడులన్నీ కూడా పేద వర్గాల మీదే చేస్తున్నారు. దోచుకోవడం ఎలా చేయొచ్చో, క్రిమినల్ కేసులు ఎలా పెట్టొచ్చో, ఎప్పుడు జరిగినా కానీ క్రిమినల్ కేసులు పెట్టొచ్చు అనేటువంటి దాన్ని మీరు నేర్పుతున్నారు. ఈ ప్రభుత్వ విధానం వల్ల పేద వర్గాలు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి ఓట్లేసినటువంటి ప్రజలు కూడా, మా సామాజిక వర్గ పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. మీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నాడు. పేదల్ని దోచుకోవడం, ధనికులు పేదల్ని దోచుకోవడం ఎలా, దాన్ని చట్టపరంగా రెడ్ బుక్ ద్వారా ఒక విధానాన్ని ఎలా చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ప్రజలకు చెప్పారో దాన్ని డీవియేట్ అయ్యేటువంటి ప్రతి దాని మీద కూడా మేము కేసులు పెట్టదలుచుకున్నాం. కేసులు మీరు పోలీసు వారు మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే ఎఫ్ఐఆర్ చేయించుకునే విధానాలు ఉన్నాయి. వాటిని కూడా ఫాలో అవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎఫ్ఐఆర్ చేయనటువంటి అధికారులను కూడా ఈ కేసుల్లో భాగస్వాములుగా కూడా చేయొచ్చు. ఆ చేసే విధానాలు కూడా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారిని ఆదివారం బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నందు ఈ నెల 7 నుంచి ఆషాఢమాసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తొలి ఆదివారం అమ్మవారిని నిమ్మకాయలతో అలంకరణ చేయగా, రెండవ ఆదివారం గాజులతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి సవిత మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ అమ్మవారి బోనాలు తలపై పెట్టుకుని సమర్పించారు. అర్చకులు వేద మంత్రాలు పఠించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వచ్చిన అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. తొలుత ఎస్ఎం గార్డెన్స్ లో అమ్మవారి నైవేద్యమైన పొంగళ్లను మహిళలు తయారు చేయగా, తదుపరి బోనాలను అందించారు. పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు రావడంతో ఆలయ అధికారులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మంత్రి రాకతో నియోజకవర్గ, మండల తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మంత్రితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ, మండల మహిళా నాయకులు తమ్మిశెట్టి జానకీదేవి, ఆరుద్ర భూలక్ష్మి, కేశంనేని శ్రీ అనిత, ఆకుల జయసత్య, గడ్డిపాటి అపర్ణ, ఏళ్ల జయలక్ష్మి, చిలువురు మాణిక్యం, పసుపులేటి సాయి చైతన్య, పార్టీ నాయకులు తోటకూరు సీతారామయ్య, మాలింపాటి వెంకటేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు, నాయుడు సీతయ్య, మొద్దుకూరు శ్రీనివాసరావు, గద్దె శ్రీనివాసరావు, పొలిమెట్ల రత్నగిరి, ఆలపాటి రామారావు, పినపాటి కరుణాకర్రావు, ఇందుపల్లి బాల, చిలువురు యేసుపాదం, చిలువురు శేషగిరి, కొరిటాల సురేష్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, అంచె రవిచంద్, పినపాటి జీవన్, బిట్టు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ లీగల్ సెల్ నాయకులు గుంటూరు కృష్ణ పేర్కొన్నారు.
ఆదివారం స్థానిక గంగనమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు కృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ ఎంపీగా ఉండి నేడు కూటమి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరాజు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడడం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా పాలకులు వ్యవహరించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. కూటమికి అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక దుష్ట సంప్రదాయాన్ని, ఒక అరాచక సంప్రదాయాన్ని ప్రవేశపెట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా చురుకుగా పనిచేసినటువంటి కార్యకర్తల మీద దాడులు చేయటం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చడం, తగలబెట్టడం, ఇవన్నీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదివరకు కన్నీ విని చూడని సంప్రదాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఖండిస్తూనే ఉన్నారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా, హైకోర్టు తోసిపుచ్చినా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత స్వార్థంతో అప్రజాస్వామికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం అనేది ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఈరోజు మీరు కేసులు పెట్టి ఆయన్నేదో జైలుకి పంపించాలి, ఆయన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. మేము ఒకటే చెబుతున్నాం ఉన్నత పోలీసు అధికారులకి, మీ ఏలుతో మిమ్మల్ని పొడిచే ప్రయత్నం, మిమ్మల్ని మీరే కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఉసుగొల్పుతుంది. మీరు కూడా ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా వెళ్లాల్సినటువంటి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తే ఇంతకు రెండింతలు మళ్ళీ భవిష్యత్తులో తీర్చుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాయకులు దేశు శ్రీనివాసరావు, యలవత్తి సాంబశివరావు, పెదలంక వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం హేళన చేసిన కూటమి నేతలు నేడు తల్లికి వందనం పేరుతో నిబంధనలు పెట్టి అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అహ్మద్ బేగ్, పెచ్చింగ్ సుభాని, నాయకులు కాకి దేవసహాయం, కుర్రా శ్రీను, మల్లెబోయిన రాము, అక్కిదాసు కిరణ్, టెక్స్ బాల, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి యాక్షన్ చేసి అంతలో ఇంకో పిల్ల ఎవరో పరిగెత్తుకుంటే ఈ అమ్మాయికి కూడా 15,000 అని చెప్పాడే. అంతకుముందు ఈ కూటమిలో వాళ్ళు ఏం చెప్పారండి, అమ్మ బడా నాన్న ముడ్డేమన కాదు అని మాట్లాడారే. ఇప్పుడు అమ్మకు వందనం అయితే అయ్యకి ఇంధనమా? అమ్మకు వందనం అనే సంగతి మర్చిపోయినా ఇంధనం మాత్రం ముందుకు వదిలేరు. మీ ఎవరితో మాట్లాడతామో తెలుసా? 39.6% మాకు వేసినటువంటి ఓటర్ ఉన్నాడే, ఆ ఓటర్కి అన్యాయం జరుగుతుందనేది కూడా మేము తెలియజేయాలిగా. తదిమా 60% మీ అందరికి గెలిపి వచ్చినాయి, అది ఏం చేస్తారు అనే సంగతి జనానికి. ఉపాధ్యాయులు ఎలక్షన్ జరిగి 2 నెలలు కాల, అప్పుడే రోడ్డు ఎక్కి ప్రతులు చెంచటం, తగలబెడటం ఈ సంస్కృతి. అంటే ఏ విధంగా నమ్మించి మోసం చేయగలమో మనకున్నంత పరిణితి ఎవడి వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోసపూరితమైనటువంటి పనులు చేయలేదు కాబట్టే ఓడిపోయాడు. మీరు ఏం చెప్పారు అదే చేయండి. చెప్పేది కొండంత, చేసేది గోరంత అనేది మీకు సరిపోయింది. మేము కొండంత చేసినా గోరంత చెప్పుకోలేనటువంటి ఆర్భాటానికి విరుద్ధంగా ఉండే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా, నేను గవర్నమెంట్లోకి వస్తే ఈ పనులు చేస్తాను, ఈ పనులు చేస్తాను అన్నాడు. తర్వాత 2019లో గవర్నమెంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అదే నెరవేర్చాడు. నా వలన, నా ప్రభుత్వం వలన మీ కుటుంబాలు మంచి జరిగితేనే
నాకు ఓటేయండి అన్నాడు. అంత దమ్ము ధైర్యంగా చెప్పినాడు. ఈ ఇండియాలో ప్రపంచంలో ఎవడు లేడు మగాడు. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? చదువు ముఖ్యము ప్రజలకి అని. బడికి వెళ్ళే పిల్లవాడి తల్లికి 15,000 రూపాయలు నేను అమ్మఒడి వేస్తాను అన్నాడు. అన్నమాట ప్రకారం వేశాడు. ఒక గవర్నమెంట్ స్కూల్ వాడికి వేశాడు, ప్రైవేట్ స్కూల్ వాడికి వేశారు. మీరు దాన్ని ఏం చేశారు? తల్లికి 100 మార్చారు. ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి 15,000 చొప్పున వేస్తామన్నారు. అంటే అంతకుముందు ఏమన్నారంటే ఈ విధంగా తల్లికి అమ్మఒడి వేస్తుంటే ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా వేసి ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు అన్నాడు. సంపద సృష్టిస్తూ నాకు తెలుసు, ఆ సంపద సృష్టించి ఇవన్నీ చేస్తాను అన్నాడు. ఓకే, వచ్చేసి నెల ఇవాళ నిన్న 12వ తారీఖుకి ప్రమాణ స్వీకారం చేసి నెల అయిపోయింది. కానీ స్కూల్ తెలిసి నెల 15 రోజులు అయిపోయింది. ఇప్పుడు 15,000 అంటున్నారు. ఎట్లా 10 ఒక్కడికి ఇస్తారా, ముగ్గురికి ఇస్తారా, నలుగురిని తేల్చాలి. నువ్వు అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అన్నమాట ప్రకారం చేస్తే మీ పేరు ఈ ఆంధ్రప్రదేశ్లో చిరస్థాయిగా మిగిలిపోద్ది. ఎట్లా మంచి పని చేసినట్టు. లేకుండా రైతు రుణమాఫీలా చేశారనుకో అలా కూడా మిగిలిపోద్ది. ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కుకున్న రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు నుంచి ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర కొల్లూరు మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ 60 మంది బృందంతో మొదలుపెట్టిన వారి పాదయాత్రకు ప్రతి గ్రామంలో అడుగడుగున కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎక్కడికక్కడ వారికి ఘన స్వాగతం పలికారు. 13వ రోజు తిరుపతి చేరుకున్న మధుసూదన్ ప్రసాద్ వారి బృందానికి తిరుపతి టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచి పూలమాల వేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోయి సైకో జగన్మోహన్ రెడ్డి దిగిపోయి కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుపతి వస్తామని మొక్కుకోవటం జరిగిందని, కొల్లూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజున తిరుపతి చేరుకోవటం జరిగిందని, తమ పాదయాత్ర దిగ్విజయంగా 13 రోజులు కొనసాగిందని, వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సైకో పాలన పోయి చంద్రన్న పాలన వచ్చిందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంతో ముందుకెడుతుందని, రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధి పథంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు. తమ పాదయాత్రకు అడుగడుగున ఘన స్వాగతం పలికి సంఘీభావం తెలిపిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కోవడం జరిగింది. దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది. దానికి కృతజ్ఞతగా కలియుగదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ నెల 1వ తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది. ఈరోజు 13వ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం. సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం. ఈ సందర్భంగా దారి పొడుగునా మాకు స్వాగతం పలికిన సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని రైతు బజార్లను, ఎండియు వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఘనంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.